నిజమో అబద్ధమో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పాపులర్ రూమర్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు చేతిలోనే ఉంటాయని అంటారు. చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్కపోవడానికి వీరే కారణమని, దాదాపు ప్రతి చిన్న సినిమా ఫంక్షన్ జనాలు వీరిపైన దండయాత్ర చేస్తారు. మొన్నటికి మొన్న ఆర్ నారాయణమూర్తి కూడా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మీద చిన్న సినిమాలకి థియేటర్లో కొరత అనే టాపిక్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేడిలో మహేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, మహేష్ కలిసి తమ భాగస్వామ్యంలో ఓ పెద్ద థియేటర్ చైన్ ని మొదలుపెట్టనున్నారట. సినిమా ఇండస్ట్రీ ప్రతి పెద్ద ఫ్యామిలీ చేతిలో థియేటర్లు ఉన్నాయి. తన దగ్గర మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నాడో ఏమో ఈ ప్లాన్ వేశాడు. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వందల కొద్దీ కొత్త థియేటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఎంతైనా ఒక సూపర్ స్టార్ నిర్మించే థియేటర్లు కాబట్టి ఇవి అధునాతన హంగులతో, టెక్నాలజీతో ఉంటాయని మనం ఆశించొచ్చు. ఈ విషయం మీద నిర్మాత సిఎన్ రావు మాట్లాడుతూ, మిగతా సినీ కుటుంబాలలాగా కాకుండా మహేష్ చిన్న సినిమాలకి థియేటర్లు అందుబాటులో ఉంచి ఇండస్ట్రీ బాగు కోసం పాటుపడతాడని అభిప్రాయపడ్డారు. అంతా బానే ఉంది, కానీ భవిష్యత్తులో ఎవరు ఎలా ఉంటారో మనకే మెరుక. మిగతా వార్తలోకి వెళితే, ఎప్పుడెప్పుడా అని అభిమానులని ఊరించిన మహేష్ 23 టైటిల్ ఫస్ట్ లుక్ 12th ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకి విడుదల కానున్నాయి.